నమ్ముకున్న వాళ్ళకు మీతోటి తిరిగిన వాళ్ళకు ఎంతోమందికి కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. అంటే అనుకున్నది జరిగింది అని చెప్పేసి మీకేమనిపించింది? సంతోషం అనిపించింది. సంతోషంతో పాటు బాధ్యత. అది ఏండ్ల తరబడి అంటే ఒక 20 సంవత్సరాలు అనేది లైఫ్లో చిన్న ఏజ్ ఏం కాదు. తర్వాత నిరంతరం శ్రమని, నిరంతరం కొట్లాటని, మూమెంట్లో కొట్లాటే, అట్ ద సేమ్ టైం పార్టీలకు వచ్చిన తర్వాత కూడా కొట్లాటే. అంటే కొట్లాటే అంటే గెలవడానికి కూడా కొట్లాటే. సో అది చూసినట్టు మీ ఇలాంటి వాళ్ళు చాలామంది నాకు కాల్ చేసి పెద్దలే అంటే రేంజ్ మీడియా పర్సన్స్తో పాటు మన సోల్మేట్లు ఒక రకమైన భావోద్వేగం కూడా నేను గమనించిన. ఆంధ్ర తెలంగాణ అనే రీజియన్ ఏం లేదు. సో అంటే ఒక ఎమ్మెల్సీ వస్తే ఇంత సంతోషం మన వాళ్ళలో ఉంటుందా అనే ఒక అంటే ఎమ్మెల్సీ రావడం కూడా ముఖ్యం కాదు, కానీ అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ రావడం అనేది ముఖ్యం ఇక్కడ. అంతే. అది చాలామందికి వస్తాయి కదా ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇవన్నీ కూడా. బట్ దయాకర్కి రావడాన్ని ఎందుకో న్యూగా ఫీల్ అయినరు. అది నాకు అంటే కొత్తగా అనిపించింది. తర్వాత చాలామందికి వస్తుందా ఈసారి అనే ఒక డౌట్ కూడా ఉండే. కానీ అది ఒకటేసారి కట్టలు తెంచుకున్న అభిమానం. మనం గన్ పార్క్ కాడికి పోతే నేను చూసిన కదా ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. నేనేమో నామినేషన్ వేయాలి, బట్ నేను మళ్ళీ అమరవీరులకు నేను నివాళులు అర్పించకుండా పోలేను. అది March 10th మిలియన్ మార్చ్ అనేది ఒక రిమార్కబుల్ డే. ఏది తెలంగాణ మూమెంట్ డేస్లో కూడా జేఏసీకి కూడా ఒక ప్రాణమైన రోజు అది. అది కోదండరామ్ గారు ముందే చెప్పిండ్రు, ముందు రోజు మీకు వచ్చే అవకాశం ఉంది, అట్లనే మీరు వచ్చి ఇక్కడ నివాళులు అర్పించిపోండి అని చెప్పి కూడా చెప్పింది. ఆ రోజు చూసిన జనం మళ్ళీ మూమెంట్లో మనం మిలియన్ మార్చ్కి ఎట్లా దాని మీదకి ఉరికినామో, ఏది మన ట్యాంక్ బండ్ మీదకి ఉరికితే పోలీసులు పట్టుకున్నట్టుగా ఇప్పుడు నేను అమరవీరుల స్తూపం కాటికి పోతుంటే నా చేతులు పట్టుకొని గుంజడం ఇదంతా మళ్ళీ అది గుర్తొచ్చింది చాలా రోజుల తర్వాత. ఇదే మీరన్న ఏమంటారు కళ్ళలో నీళ్ళు తీసుడు, బాధపడు, సంతోషపడు, విభిన్న కోణాలు కనపడ్డాయి నాకు అక్కడ. సో అది అచీవ్మెంట్ అనే దానికంటే మన మీద ఒక బాధ్యత ఉన్నట్టుగా ప్రజలు గుర్తు చేసినట్టుగా నాకు అనిపించింది. మన వాళ్ళు కూడా చాలా సంతోషంతో కూడిన బాధ్యతను ఇచ్చినట్టుగా భావిస్తున్నాను నేను. అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీగా ఎన్నికైనందుకు వచ్చినందుకు హ్యాపీగా చర్చించుకున్నటువంటి అంశం. బట్ వస్తుంది అనుకుండా అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ ఈసారి పక్కా అనుకున్నా. ఎందుకంటే పోయినసారి మనది ఏమైందంటే ప్రిసీడింగ్లో ఉంది, అంతకుముందు టికెట్ ఇవ్వనందుకు మనకి ఇవ్వాలని ఉంది. కానీ ఇక్కడికి వచ్చేవరకు క్యాస్ట్ ఈక్వేషన్స్ వచ్చినాయి. నాకంటే సీనియర్స్ పెండింగ్లో ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఫ్రంటల్కి ఒకటి ఇవ్వాలని ఉన్నది, అది రాహుల్ గాంధీ గారి స్టిపులేషన్. సో అలాంటప్పుడు వెంకట్కు ఇవ్వాల్సి వచ్చినప్పుడు మన మహేష్ అన్న కూడా సాక్రిఫైస్ చేసి ఉన్నారు. తను అప్పటికి నిజామాబాద్ రూరల్ ముఖ్యమంత్రి గారు కామారెడ్డి పోటీ చేయడం వల్ల కామారెడ్డిలో పోటీ చేయాల్సిన షబీర్ అలీ గారు షిఫ్ట్ అయింది అక్కడికి. సో తన కోసం టికెట్ ఇవ్వాల్సి వచ్చి ఉన్నది. వర్కింగ్ ప్రెసిడెంట్ వారు ఆర్గనైజేషన్లో సూపర్ సీనియర్ కదా, ఎన్ఎస్వీ యూత్ కాంగ్రెస్ నుంచి ఉన్నవాడు. సో ఈసారి నేను అకామిడేట్ చేస్తే నాకు అవకాశం ఇవ్వు అని దేవదాస్ గారు చాలా హంబుల్గా రిక్వెస్ట్ చేసింది. ఓకే తల్లి అని చెప్పింది. సో అది రిజిస్టర్ అయ్యి ఉన్నది. దాన్ని క్యారీ ఫార్వర్డ్ ఈ ఎమ్మెల్సీస్లో ఇచ్చిండ్రు. దీనికి సరే అఫ్కోర్స్ నేను ఎస్సీ అని వచ్చినా ఏదని వచ్చినా కూడా కంపల్సరీలో ఉన్నది కాబట్టి వస్తుందనే నమ్మకం ఉండే.